ఇంజనీర్ గా లక్షలు సంపాదిస్తూ తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాల్సిన ఒక యువకుడు గంజాయికి బానిసై చివరకు తన ఇంటిపైనే గంజాయి తోట పెంచుతూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చిక్కాడు. వచ్చిన జీతాన్నంతా గంజాయి కోసమే తగలేస్తూ క్రమంగా ఆ వ్యసనానికి పూర్తిగా బానిసయ్యాడు. ఆ మత్తులో పడి తన చేతిలో ఉన్న గౌరవప్రదమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. ఉద్యోగం పోవటంతో గంజాయి కొనుగోలు చేయడానికి డబ్బులు లేక శశిధర్ ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. బయట కొనే అవసరం లేకుండా తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ఇక సమాచారం అందుకున్న రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏ టీం సిఐ బాలరాజు నేతృత్వంలో నాచరంలోని ఈస్ట్ గాంధీనగర్ లో ఉన్న శశిధర్ ఇంటిపై మెరుపు దాడి చేశారు. అది రీసెంట్ గా నేను సెర్చ్ చేస్తే క్యానబీస్ అని తెలిసింది సార్. అదే ముందుకు ఎక్కడ రా అయితే ఈ దాడిలో అధికారులు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఇంటిపై ఏకంగా 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందులో కొన్ని మొక్కలు అప్పటికే పూతకు రాగా మరికొన్ని 3 మీటర్ల ఎత్తు వరకు పెరిగాయి. వీటి ద్వారా సుమారు 10 కిలోల గంజాయి లభించే అవకాశం ఉందని సిఐ బాలరాజు అంచనా వేశారు. నిందితుడిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఆ కుండీలో ఉన్నాయి, ఈ కుండీలో ఉన్నాయి. మనకు అనుమానాస్పదంగా దేశీయ స్టాక్